రెడ్డి గారు ఏంటి నిజంగానే అలా అనుకునే వాళ్ళ వీళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డి పుట్టి మునుగుతుందని ఇప్పటికీ అంటూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అంటున్నారు. ఆయన ఇచ్చిన హింట్ ఇప్పుడు ఆయన ఇచ్చిన హింట్ చూడండి. ఇప్పుడు ఒక బార్కి ఎంత ఆదాయం వస్తుందనే క్యాలిక్యులేషన్ లేకుండా 5 కోట్ల రూపాయల లంచం ఏదైతే ఈ ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తున్నాడో అంత ఆదాయం వచ్చి అంత ఏమన్నా వచ్చిందేమనేది ఎంక్వైరీ అయితే ఇప్పుడు మీరు అన్నట్టు జరగాలి. దాంతో ఎటువంటి సందేహం లేదు. దాంతోపాటు ముఖ్యంగా అక్కడ 4 గొట్టాలంటే మీరు మైకులు అన్నారు, గౌరవిద్దాం, అందరినీ జర్నలిస్టులను గౌరవిద్దాం. 4 మైకులు పెట్టుకొని మాట్లాడే మాటలు నలుగురు మనకు అనుకూలంగా ఉండేవాళ్ళు కాకుండా అన్ని ఛానల్స్ వాళ్ళు పిలిచి ఇలాంటి చెప్పేటప్పుడు సుభాషితాలు చెప్తే ఎవరైనా గట్టిగా ఇరిటేట్ చేసి మంచి క్వశ్చన్లు వేస్తే ఏమయ్యా నువ్వు అసలు జరిగిన స్కామ్ గురించి ఒప్పుకోవట్లేదని ఇరిటేట్ చేస్తే ఆయన దగ్గర ఒక గుణం ఉంది సార్. ఫ్రస్ట్రేట్ అయితే షంషేర్గా నిజాలు చెప్పేస్తాడు. అవునయ్యా మా హయాంలో మేము సంపాదించుకున్నాం, మీ హయాంలో మీరు సంపాదించుకోండి, ఏంది రచ్చ, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే రప్ప అని సంపాదించుకుంటాం, ఏంది ఇప్పుడు ఏంది గొడవ, ఈ రోజు ఈ లొల్లు ఏంది, పంచాయతీ ఏంది అని అడిగే రకం. ఎవరు కాబట్టి ఎవరు జగన్ గారా నాని గారు అన్ని మాటలు జగన్ గారు మాట్లాడలేండి, ఆయనకి స్క్రిప్ట్ కావాలి. ఓకే, పేరు నాని గారు ఈ విధంగా మాట్లాడగలరు, ఎందుకంటే ఆయనతో సన్నిహితంగా తిరిగాను కాబట్టి. ఆఫ్ ది రికార్డ్ అయితే ఇదే డైలాగ్స్ వస్తాయని నాకు తెలుసు. ఏంది పంచాయతీ రోజు, అవును మేము సంపాదించుకున్నాం, పార్టీ నడపాలంటే ఎంత ఖర్చు ఉంటుంది, మాకేం ఖర్చులు ఉండవా, ఏంది ఊరికే ఈ సతాయింపు, మీకు ఇచ్చాం కదా అధికారం మీరు సంపాదించుకోండి, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే రప్ప అని సంపాదించుకుంటామని చెప్తాం. ఏంది ఇప్పుడు మైక్ లాపున్నాయా లేదా అని అడిగేవాడు, మైక్ లాపున్నాయా లేదా అని అడిగేవాడు, కానీ నష్టం జరిగి ఉండేది. అదే సార్ జర్నీ ఉంది, దయచేసి నాకు అవకాశం ఇవ్వండి ఈ ఒక్కసారికి. ఇలా వచ్చారా? నేను